నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కానిస్టేబుల్ చిరంజీవి కుటుంబాన్ని పరామర్శించిన ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. అపరాల సాగు ద్వారా భూసారం వృద్ధి చెందుతుంది. మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్. రౌడీ షీటర్ల దాడికి గురైన కానిస్టేబుల్ చిరంజీవి కుటుంబాన్ని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ బుధవారం పరామర్శించారు. ఐతానగర్లోని చిరంజీవి నివాసానికి వెళ్లి చిరంజీవి కుటుంబాన్ని మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ అనపనేని రాజకుమారితో కలిసి డాక్టర్ శైలజ పరామర్శించారు. కానిస్టేబుల్ చిరంజీవి కుటుంబంతో మాట్లాడి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రాయపాటి శైలజకి దాడి ఘటన వివరిస్తున్న సమయంలో కానిస్టేబుల్ భార్య కళ్యాణి కన్నీటి పర్యంతరం అయ్యారు. మహిళా కమిషనర్ చైర్పర్సన్ శైలజ మాట్లాడుతూ, తెనాలిలో నిన్న జరిగింది రాష్ట్రమంతా చూశారు. మేము రాజకీయంగా రాలేదు. కళ్యాణి మీడియాలో రక్షణ కావాలని కోరడంతో దాన్ని సుమోటోగా తీసుకుని ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. కానిస్టేబుల్ భార్య అయి ఉండి రక్షణ కల్పించాలని బహిరంగంగా కోరటం బాధాకరమన్నారు. నెల క్రితం కానిస్టేబుల్పై దాడి చేశారు. పోలీసులకు రౌడీ షీటర్లపై కక్ష ఉంటే నెల తర్వాత కొడతారా? అప్పుడే కొట్టేవారుగా. నిందితులు దాడి చేసిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాతే రౌడీ షీటర్లపై కేసు నమోదు చేశారు. గంజాయి మత్తులో ఉండి దాడి చేస్తే యాక్షన్ తీసుకోకూడదా అంటూ ఆమె ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ప్రజల పక్షాన ఉండాలి, బాధ్యతగా ఉండాలన్నారు. రాజకీయ పార్టీలు రౌడీ షీటర్ల ఘటనలో సగం సమాచారం తెలుసుకుని రాకూడదన్నారు. నిన్న రాజకీయ నాయకులు వచ్చి పరామర్శించిన ఘటన చూస్తే రౌడీ షీటర్లకు భరోసా ఇచ్చి అండగా ఉన్నామని చెప్పినట్టుందని ఆమె తెలిపారు. పార్టీల పరంగా ఇలాంటి పరామర్శలు హర్షించదగింది కాదని, పోలీసులు రక్షించాలని చెప్తారు. చర్యలు తీసుకుంటే మాత్రం విమర్శలు అంటూ ఆమె అన్నారు. రౌడీ షీటర్లకు ఎక్స్-సీఎం రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంది కాబట్టి కానిస్టేబుల్ భార్య భయపడుతున్నారు. వాళ్ళ కుటుంబానికి ఏమన్నా జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారన్నారు. రాజకీయ నాయకులు కోరుకోవాల్సింది ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, మీ రాజకీయాల కోసం ఆడవారిని ఇబ్బంది పెట్టొద్దని మహిళా కమిషన్ చైర్పర్సన్ ఈ ఘటనపై సీరియస్గా తీసుకుంటానన్నారు. కళ్యాణ్కి మహిళా కమిషన్ అన్ని రకాలుగా అండగా ఉంటుంది. వీళ్ళకి ఏమన్నా జరిగితే నిన్న వచ్చిన రాజకీయ పార్టీపై సుమోటోగా తీసుకుంటామని శైలజ తెలిపారు. మేము బయట పెద్ద పెద్ద బందోబస్తులు బయటకు వెళ్ళి యూనిఫామ్ తీసుకెళ్తాం. లోపల క్రైమ్లో ఉంటాం. బండి అడగడం వాళ్ళు బండి వెళ్ళి పోలీసులు అని కూడా రాసి ఉంటాం. అలా ఉంటుంది. వీళ్ళని నేను జాన్ విక్టర్ని కానీ, ఈ నవీన్ని కానీ, దోమ రాకేష్ని కానీ అంతకుముందు 1-2 కేసుల్లో తీసుకెళ్ళి ఉంటాయి. దాని పరంగా తీసుకెళ్ళాలి. ఈ కౌన్సిలింగ్ కూడా 1-2 సార్లు డిఎస్పీ గారు చెబితే దాని నిమిత్తం కూడా మేము పిలుస్తాం. అట్లా కూడా తీసుకెళ్ళాం. నాకు మామూలుగా మేము ఇక్కడే ఉంటాం. వాళ్ళు కూడా మా ఇంటికాడ నుంచి ఒక 10 ఇళ్ళు అవతల దోమ రాకేష్ వాళ్ళు ఉన్నారు. ఒక ఇల్లు అవతల ఆ రోడ్డు గొడవ జరిగిన రోడ్డు కానీ మెయిన్ రోడ్ అది కూడా ఒక అంబేద్కర్ స్టాట్యూ నుంచి ఒక 150 మీటర్ల ముందు. అది ఆ రోజు నేను 24వ తారీఖున డ్యూటీకి వెళ్తున్నాను. డ్యూటీకి వెళ్ళినప్పుడు సడన్గా మామూలుగా అసలు అక్కడ వాళ్ళ దూరంలో ఉన్నారు. నేను వాళ్ళని పలకరేయడం కానీ వాళ్ళంతా చూడలేదు. అసలు వచ్చి జాన్ విక్టర్ మొహం మీద, నేను ఇటువైపు వెళ్తాను కదా, ఇలా వచ్చేసి ఇట్లా మొహం మీద ఇట్లా పడతాడు. తెలుసు వాళ్ళకి. మామూలుగా ఇక్కడ రాజకీయాలకి మాకు సంబంధం లేదు, కానీ ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏంటంటే వెరీ అన్ఫార్చునేట్. ఏమో ఒక సాధారణ గృహిణి అయినా ఒక కానిస్టేబుల్ వైఫ్, అలాంటి ఒక కానిస్టేబుల్ వైఫే వచ్చి పోలీసులు మామూలుగా ఊళ్ళో అందరికీ రక్షణ కల్పించాల్సిన డ్యూటీ వాళ్ళది. అలాంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ వైఫ్ ఈరోజు మాకు రక్షణ కలిగించండి అని నిన్న పబ్లిక్గా చెప్పిందంటే దానికి వెనకున్న పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అది చూసే నేను వచ్చాను ఈరోజు. ఈ అమ్మాయితో అసలు ఏంటి ప్రాబ్లం ఇదంతా కూడా తెలియటానికి. నెల రోజుల కిందట ఆ కానిస్టేబుల్ తన క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తున్నాడు. తన డ్యూటీకి సంబంధించి రౌడీ షీటర్లు, మరి అంతకుముందు ఆ అబ్బాయి కేసు పెట్టి చిరంజీవి అనే అతను కానిస్టేబుల్ వాళ్ళ మీద కేసులు పెట్టాడు కాబట్టి ఆ కక్షతో అతన్ని ఏప్రిల్ 24 కొట్టడం జరిగింది.
సో అతను యాజ్ యూజువల్ వెళ్ళి కేసు పెట్టుకున్నాడు 2 టౌన్ స్టేషన్లో, ఎందుకంటే అది ఈ పరిధిలో జరిగింది కాబట్టి. నిజంగా కనుక పోలీసులకు వాళ్ళ మీద కక్ష ఉంది, ఏదో చేయాలంటే మరి ఆ రోజు సాయంత్రం పిలిచి లేకపోతే నెక్స్ట్ రోజు పిలిచి మరి వాళ్ళు కొట్టడం ఏదో చేయాలి. కానీ నెల రోజుల తర్వాత మరి వాళ్ళు ఎంక్వైరీలు చేసుకొని ఇవన్నీ చేసుకొని నెల రోజుల తర్వాత వాళ్ళు మొన్న ఓకే ఆ వీడియో ఏదైతే పోలీసులు వాళ్ళు శిక్షగా వేశారో అది మనందరం కూడా చూసాం. పోలీస్ తప్పు చేశారు, శిక్ష పడాలి. ఎందుకంటే ఆ గంజాయి మత్తులో దారిలో వెళ్ళే వాళ్ళు కూడా స్కూటర్ మీద వెళ్ళే వాళ్ళని కూడా వాళ్ళు చేయి చేసుకొని ఆపి కొడుతున్నారంటే అది అలాంటి పబ్లిక్ ఇటు చుట్టూ నడిచే వాళ్ళు సేఫ్గా ఎలా ఉంటారండి? డెఫినెట్లీ పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. సో యాక్షన్ని తప్పుబట్టి దాని కులం పేరు మతం పేరు అంటగట్టి కొంతమంది రాజకీయ నాయకులు నిన్న చూసే అందరం రాజకీయ నాయకులు చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి, ప్రజల వైపు ఉండాలి, బాధితుల వైపు ఉండాలి. ఇక్కడ బాధితులు వేరు, కానీ అవకాశం దొరికింది కదా మళ్ళీ మనకి పబ్లిక్లో వచ్చి మాట్లాడే అవకాశం దొరికింది కదా అని ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా, విమెన్ కమిషన్ ఎప్పుడైనా ఫ్యాక్ట్స్ తెలుసుకొని 2 వైపుల నుంచి విచారణ చేసే వస్తుందండి. సగం ఫ్యాక్ట్స్ తెలుసుకొని నిన్న వాళ్ళు చేసిన హడావుడు అంతా ఇంత కాదు. రౌడీ షీటర్లు కానీ లేకపోతే గంజాయి తాగే వాళ్ళ యువకులకు కానీ ఆ గంజాయి మత్తులో ప్రజల మీద దాడి చేస్తుంటే మీరు ఏమన్నా చేయండి మేము మీకు సపోర్ట్గా ఉంటాం అనే ఒక భరోసా రాజకీయ పార్టీ ఇవ్వదలుచుకుందా నిన్న వచ్చిన వాళ్ళు ఎవరైతే. మరి ఈ అమ్మాయి నిన్న బయటకు వచ్చి నాకు ప్రాణహాని ఉంది, మా హస్బెండ్కి ప్రాణహాని ఉంటుంది, మమ్మల్ని కాపాడండి, నాకు రక్షణ కావాలి అన్నది ఎందుకంటే నిన్న ఏమీ జరగని దానికి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి పోలీసులు శిక్ష ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని అది రాజకీయంగా చేయాలి, మళ్ళీ మేము ప్రజల్లో కనపడాలని వచ్చి పార్టీలు చేసే ఏదైతే ఉందో ఇది హర్షించదగ్గది కాదు. ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా లేడీస్, వైఫ్ కానివ్వండి, తల్లి కానివ్వండి, లేకపోతే పిల్లలు కానివ్వండి, వీళ్ళేంటి ఇప్పుడు ఆ రాజకీయ నాయకులు సపోర్ట్ ఉంది వాళ్ళకి, ఆ అబ్బాయి మీద చిరంజీవి మీద అటాక్ చేసిన వాళ్ళకి. సో ఆ సపోర్ట్తో మళ్ళీ వీళ్ళ మీదకి రాదని గ్యారంటీ ఉంటుందా? వాళ్ళ హస్బెండ్ ఏం చేయరని గ్యారంటీ ఉంటుందా? ఒకవేళ వాళ్ళని చేస్తే పేరెంట్స్ లేరు, సో వాళ్ళ హస్బెండ్ మీద డిపెండ్ అయి ఉంది, హస్బెండ్ ఫ్యామిలీ మీద డిపెండ్ అయి ఉంది. రేపు వీళ్ళ హస్బెండ్కి ఏమైనా అయ్యి మాకు వెనక సపోర్ట్ ఉంది, ఆ ఎక్స్ వాళ్ళు ఉన్నారో ఆ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, మా ఎక్స్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు మా సపోర్ట్ ఉంది, మేమైనా చేస్తాం అని అబ్బాయి నేను చేస్తే ఈ అమ్మాయికి ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? అంటే నిన్న వచ్చి గొడవ చేసిన వాళ్ళు ఎవరైతే రౌడీ షీటుల్ని వాళ్ళ తరపు మాట్లాడారో వాళ్ళు వచ్చి అష్యూరెన్స్ ఇస్తారు ఈ అమ్మాయికి, నీ హస్బెండ్కి ఏమి ఇవ్వలేరు కదా, మేము అండ ఉన్నాం మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అనే మెసేజ్ నిన్న చాలా క్లారిటీగా ఇచ్చారు. సో అది తప్పు. నాయకులు అనేవాళ్ళు ప్రజలకు ఎప్పుడు అండగా ఉండాలి, అది ఎవరైనా సరే. ఎందుకంటే ప్రజలు బాగుంటేనే ప్రభుత్వాలు బాగుంటాయి, ప్రభుత్వాలు బాగుంటే రాష్ట్రాలు, అలా ఆలోచించాలి తప్పితే ఏదో రాజకీయ లబ్ధి కోసం ఏదో క్రిటిసైజ్ చేయాలి కదా ఇప్పుడున్న గవర్నమెంట్ అని చెప్పి ఇవన్నీ మీరు చేసి మధ్యలో ఆడవాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టదు. మేము మెయిన్ ఆ ఇష్యూ మీద వచ్చాం, ఈ అమ్మాయికి భరోసా ఇవ్వటానికి. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ వైఫ్ ఉండి పబ్లిక్గా వచ్చి మాకు రక్షణ కల్పించండి వీళ్ళ నుంచి అంటే అడుగుతుందంటే అది చాలా దురదృష్టకరం. ఇంకా మామూలు వాళ్ళ సంగతి ఏంటండి? వీళ్ళ నుంచి మాకు ఆపద ఉందని మాత్రం డెఫినెట్గా మేము చర్య తీసుకోవాల్సి వస్తుంది. సో తను కంప్లైంట్ ఇస్తే డెఫినెట్లీ మేము యాక్షన్ తీసుకుంటాం. సో డెఫినెట్లీ తినకి కళ్యాణికి మహిళా కమిషన్ అండగా ఉంటుంది. ఏం ఇన్సిడెంట్ జరిగినా అది నిన్నైతే ఎవరెవరో నిన్న వచ్చి ఆ రౌడీ షీటర్లు సపోర్ట్ చేశారు, నిన్న ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇన్ కేస్ వీళ్ళకి ఏం జరిగితే వాళ్ళందరి మీద డెఫినెట్లీ మేము సుమోటాగా తీసుకొని వాళ్ళ మీద కేసు పెట్టే పరిస్థితులు మాత్రం వస్తాయి. థ్యాంక్ యూ. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి, 4 రౌడీల తరఫున, రౌడీ షీటర్స్ ఉన్నటువంటి పేరున్నటువంటి వాళ్ళ తరఫున అనేక అరాచకాలు ఇక్కడ ఈ ఐతానగర్ ప్రాంతం అంటే మన ప్రాంతం, మనం ఉండే ప్రాంతం. ఒక పిల్లవాడిని ముక్కలు చేసి చంపేస్తే ఇతరకు గతి లేదు. ఇది అసలు ఆ పిల్లాడు ఏమయ్యాడో తెలియదు, ఆ తల్లిదండ్రుల శోకం ఇంకా ఉంది. అది జరిగిపోయి కూడా దాదాపు 7 ఏళ్ళు గడుస్తూ ఉన్నాయి. సరే మళ్ళీ ఇప్పుడు గొడవలు చేసి ఇట్లాంటివన్నీ బెదిరించి అదిరించి అందరూ భయపెట్టాలని చూస్తున్నప్పుడు వాళ్ళు చేసిన ఆగడాలకి చర్య తీసుకుంటే పోలీసులు ఒక కానిస్టేబుల్ని కొడితే చర్య తీసుకుంటా ఉంటే దానికోసం మళ్ళీ ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చేసిన ఆయన అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు బయటకు వెళ్ళలేదు. పోనీ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ కూడా వెళ్ళలేదు, ఆయన ప్రజల తరఫున ఆయన పోరాటం లేదు.
ఇక్కడికి వచ్చేసి నలుగురు రౌడీల తరఫున రావడం అనేది ఆయనే చిన్నపుచ్చుకున్నాడు, ఆయనే స్థాయి తగ్గించుకున్నారు అనేది అందరూ అనుకుంటున్నారు. నేను తెల్లమైంది. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అయ్యో ఇది పొరపాటు చేశాడు అనుకుంటున్నారు. ఆయన సరిదిద్దుకుంటే బాగుంటుంది. మహిళా కమిషన్ చైర్మన్ గారు కేవలం ఏదైతే కానిస్టేబుల్ గారి మిస్సెస్ ఉన్నారో ఆమె భయపడటం వలన, తన రక్షణ కావాలని అడగటం వలన ఆమెకి రక్షణ కల్పించడం కోసం, ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఆమె వచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను. ఆమెకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ అమ్మాయిని కూడా భయపడొద్దమ్మా, నువ్వు కానిస్టేబుల్ భార్యవి. కానిస్టేబుల్ అంటే 10 మందిని రక్షించేవాడు ఆయన. కాబట్టి ఏమి ఉండదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు ఏమీ చేయరు, చేయడానికి కూడా ఏమీ లేదు. ఏం చూసుకుని చేస్తారు వాళ్ళు? మంచి పద్ధతి కదమ్మా, ధైర్యం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి చాలా భయంగా ఉందండి మాకు. మేము రౌడీ షీటర్లు ఏమైనా చేస్తారని మా వారిని ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నానండి. అపరాల సాగు ద్వారా భూసారం పెంచుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ద్వారా జరుగుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి మొదటి దశ జాబితా తయారు చేసినట్లు చెప్పారు. వరి విత్తనాలను రాయితీపై జూన్ నెల వరకు అందించనున్నట్లు ఆయన తెలిపారు. అన్నదాత సుఖీభవ ఫార్మర్ రికార్డ్స్ వెరిఫికేషను ఫస్ట్ దఫా వచ్చిన రికార్డులని వెరిఫికేషన్ చేసేసి ఆర్టీజీఎస్కి పంపించున్నాము. అక్కడ స్క్రీనింగ్ చేసి మళ్ళీ అన్నదాత సుఖీభవ గైడ్లైన్స్ వచ్చినప్పుడు విడుదల చేసేటప్పుడు మీ అకౌంట్లో పడతాయి. ఇంకా వెరిఫికేషను అయిపోయింది, డేట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ దఫా వచ్చిన ఆన్లైన్లో ఉన్న డేటా మొత్తం మేము పైకి పంపించున్నాము. అప్పుడు విడుదల చేసేటప్పుడు ఇవి చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతం వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న పనులు. వరి విత్తనాలు కూడా మేము ఈ నెలాఖరుకు కేజీ 5 రూపాయల చొప్పున రాయితీతో మేము తెప్పిస్తాము ప్రతి రైతు సేవా కేంద్రంలో. కాబట్టి ఈ ఖరీఫ్ అంతా మనకు ఆశాజనకంగా ఉంటుందని వేడుకుంటాం. ఋతుపవనాలు కూడా ఈ 2 రోజులు కొద్దిగా మందగిచ్చినాయి, త్వరగా వస్తాయని చెప్తున్నారు వాతావరణ శాఖ వాళ్ళు. ఋతుపవనాలు కూడా త్వరగా వస్తే మనం ఈ నెలాఖరు కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ మన వేద పద్ధతిలో వరి వేసుకొని మరలా మన ఖరీఫ్ సీజన్ స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ ఈ పచ్చరొట్టె ఎరువులు, వేసవి దుక్కులు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.